నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. న్యూరో సర్జరీ రంగంలో అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్సలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్లోని సంగీత్ యూనిట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో ఎండోస్కోపీని ఘనంగా ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ డిఆర్డీఓ చైర్మన్, మాజీ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి శాఖ కార్యదర్శి, మాజీ రక్షణ మంత్రి, శాస్త్రీయ సలహాదారుగా సేవలందించిన డాక్టర్ జి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు, సీనియర్ అధికారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేను మొత్తం లావైపోయినా, నాలుక మందం అయిపోయింది, కాలు చేతులు కూడా మందం అయిపోయింది. ఒకసారి నాకు చెప్పారు, ఎందుకమ్మా ఇట్లా అవుతున్నామని. ఒక దగ్గర నేను టెస్ట్ చేపిస్తే ఇట్లా వెళ్ళింది బ్రెయిన్ ట్యూబ్ అని. కానీ భయం అయింది నాకు. ఇక సార్ ఏమన్నా మా వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నేను సలహా తీసుకుంటే రమేష్ సార్ పేరు చెప్పిండ్రు. సార్ దగ్గర వచ్చి నేను మంచిగా సలహా తీసుకుంటే సార్ నాకు ధైర్యం చెప్పి బ్రెయిన్ ట్యూబ్ది ఆపరేషన్ చేసిండ్రు 22 తారీఖు నాడు. ఇప్పుడు ఆయన చేసినప్పటి నుంచి నాకు అంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆయనకు ధన్యవాదాలు. రమేష్ నాకు ఏప్రిల్ 6th వచ్చేసి వచ్చేసి నాకు స్పైనల్ విపరీతమైన నొప్పి, తర్వాత హిప్లోను, తర్వాత నీ కింద వచ్చేసి నిలబడలేక నడిచేందుకు కూడా నాకు లేదండి. నిలబడలేను కూడా, నాకు అంత పెయిన్ ఉండేది. కానీ పడుకున్నప్పుడు ఒకటి రిలాక్స్గా ఉండేది, కానీ లేలేకపోతున్నాను, నడచలేకపోతున్నాను, చాలా సఫర్ అయినాను. బట్ అక్కడి నుండి నేను రైల్వే ప్రాసెస్ త్రూ వచ్చేసి నాకు డాక్టర్ మురళీమోహన్ గారు వచ్చేసి నేను ఒక డాక్టర్ దగ్గర పంపిస్తాను, చాలా ఎక్సలెంట్ అన్నారు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ మాతో పాటు ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గానే మమ్మల్ని పొలైట్నెస్గా మమ్మల్ని ట్రీట్ చేసినాడండి. బట్ చాలా హ్యాపీనెస్ అండి మేము. బట్ ఆ సర్జరీ తర్వాత వచ్చేసి చాలా ఫ్రీ అయిపోయినానండి. నేను అసలు ఏమాత్రం నాకు పెయిన్ అనేది లేకుండా ఫ్రీ అయిపోయినానండి. నాకు ఇదేనండి. నేను మెడికవర్ హాస్పిటల్కి తర్వాత వచ్చేసి రమేష్ గారికి వచ్చేసి లాట్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. ఇది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా న్యూరో సర్జరీ అనేటువంటిది అత్యంత క్లిష్టమైనటువంటి సర్జరీ. దీంట్లో సర్జరీ చేయాలంటే ఒక తల భాగంలో మెదడులో ట్యూమర్ ఉందంటే మొత్తం తల స్కల్నంతా ఓపెన్ చేసి లోపలికి అతి జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తీయటం అనేటువంటి జరిగేది. ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీతో అవన్నీ లేకుండా ముక్కులోంచి కానీ ఒక చిన్న రంధ్రం చేసి దాంట్లోంచి కానీ ఈరోజు వచ్చినట్టు కొత్త టెక్నాలజీతో ఎండోస్కోపీ ద్వారా 3D విజువలైజేషన్ ద్వారా నావిగేట్ చేస్తూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న ట్యూమర్ని కానీ లేకుంటే ద్రవాన్ని కానీ ఇంకోటి కానీ తీసేయటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో మెడికల్ టీం మొత్తం ఎండోస్కోపిక్ సర్జరీ సెంటర్ని స్టార్ట్ చేయటం అనేటువంటిది మనందరికి కూడా ఆనందకరమైన విషయం, గర్వకారణం. ఇప్పుడే మనం చూసాం, కొంతమంది పేషెంట్స్కి వాళ్ళు ఆల్రెడీ సర్జరీ చేశారు. వాళ్ళని చూస్తే మనం సర్జరీలు అయినట్టుగా మనకు కనిపించటం లేదు కూడా. ఇదివరకు మనం ఒక తల భాగంలో సర్జరీ చేస్తే ముఖంలో తల భాగంలో చాలా మార్పులు కనిపించేటువంటి, ఆ ఖచ్చితమైనటువంటి డిఫార్మేషన్స్ వచ్చేవి. అది ఏమీ లేకుండా మనం పేషెంట్స్ చూస్తున్నాం. ఇది ఈ రకమైనటువంటి టెక్నాలజీతో సర్జరీ చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. టెక్నాలజీ మెడికల్ రంగంలో చాలా మార్పులు తెస్తుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని డాక్టర్ రమేష్ గారు లాంటి వారు ఈ టెక్నాలజీని ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది మనం అందరం కూడా వాళ్ళని అభినందించదగినటువంటి విషయం. ఎందుకంటే ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో ప్రజలకు వైద్యం కూడా తక్కువ ధరలో అందుతుంది. టెక్నాలజీ మార్పు చెందేటువంటి సందర్భంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇదివరకు ఉన్నటువంటి పెద్ద ప్రాసెస్ అంతా కూడా తగ్గించుకొని సింపుల్గా శరీరానికి ఎక్కువ గాయం లేకుండా మంచిగా సర్జరీ చేయటం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. ఇలా ప్రతి హాస్పిటల్లో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావాలి, రీసెర్చ్ జరగాలి, కొత్త టెక్నాలజీని తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరొకసారి మెడికవర్ హాస్పిటల్ వారిని,
డాక్టర్ రమేష్ గారు వారి యొక్క వైద్య బృందాన్ని అభినందిస్తూ ఈ మెడికవర్లో వచ్చినటువంటి ఈ ఎండోస్కోపిక్ న్యూరో సర్జరీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పేషెంట్స్ని ఇక్కడికి అట్రాక్ట్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా చేసి ఇక్కడ ఒక పెద్ద ఎండోస్కోపిక్ సర్జరీకి ఒక పెద్ద సెంటర్గా తయారు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. Round of applause, please.